పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. ఎవరు ఎవరు ఎవరయ్యా? ఆదర్శ్ ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు? అసలు నిజమైన కన్ఫ్యూషన్ అంటే అసలు మైండ్ చాలాసేపు నేను బిత్తరపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడే చూస్తాను కాబట్టి ప్రైమ్ వీడియోలో చూస్తాను. కానీ అదే అండి, ఎవరు సెకండ్ టైం వ్యూయింగ్ కి చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం సెకండ్ టైం వ్యూయింగ్ కి నేనే సెకండ్ టైం ఎంజాయ్ చేస్తాను సార్. ఫస్ట్ టైం నేను చూసినా కూడా సరే చూస్తానులే అనుకున్నాను, కానీ సెకండ్ టైం నేను స్టార్ట్ అని లేక నేను చాలా కాదు. ఎందుకు చీట్ చేసావు మమ్మల్ని? 1 year గ్యాప్ అన్నావు. ఆ పిల్లాడు తిరుగుతున్నాడు. ఆ పిల్లాడు హీరో అంత వయసు ఎట్ట పెరిగిపోయాడు? ఆ పిల్లోడు కల్పిత కదా సార్, అది ఈ పిల్లోడు ఎగ్జిస్టెన్స్ లో లేడు. పిల్లోడు ఆదర్శ్ ఇతనే కదా, ఇతను ఆదర్శ కడితే చెప్పే కథలో ఆదర్శ అనే వ్యక్తి అసలు లేడు, అది ఎగ్జిస్టెన్స్. ఇతని వయసు కాదు, ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ చెప్తున్నారు. ఫిక్షన్ అని చెప్పుకుంటాను. అది డైలాగ్ లో లాస్ట్ చెప్పిచ్చేసాను, ఇది అర్థం కావాలి, మళ్ళీ ఆడియన్స్ కి కన్ఫ్యూజన్ రాకూడదని లేని ఆదర్శం సృష్టిస్తాను అంటాడు. క్లియర్ గా చెప్పేశాడు హీరో. నాకు మళ్ళీ ఆడియన్స్ మళ్ళీ నాకు తిట్టారేమో కన్ఫ్యూజన్, స్పూన్ ఫీడ్ ఇచ్చేద్దాం లేదు ఇచ్చేసా క్లియర్ గా. అంటే అక్కడ ఎలా కనెక్ట్ అయ్యామంటే, మేము ఒక క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి కొడుకుతో ఉన్న ఫ్యామిలీ, ఆ పిల్లాడు తన వాళ్ళని చంపారన్న పగతో వచ్చాడు. ఇదే కదా కథ. ఆ ఒక్క క్యారెక్టర్ ఫిక్షన్ చేసావు. ఒక క్యారెక్టర్ అతను చెప్పే కథలో ఒక కల్పిత కథ చెప్తాను, ఒక కల్పిత కథని చేసావు. ఆ కథ అంతా చెప్పిందంతా కొన్ని ఫ్యాక్ట్స్. కానీ మైండ్ పోయింది ఎక్కడంటే, డబ్బులు అడిగేది వీడే అనేది అసలు ఊహించలేదు. అసలు వీడే వాళ్ళని భయపెడుతున్నాడు అనేది. ఎందుకంటే కల్పితంలాగా చేసి మాయ చేసుకొచ్చాడు కదా ఆ పాత్రలోకి. పోలీస్ పాత్ర అతను కాదు కదా, అది చూపించలే నువ్వు. ఆ పోలీసుని ఎలా వచ్చాడు ఇతను, పోలీసులు సహకారం తీసుకున్నాడని దాచేసావు. హైడింగ్ స్క్రీన్ ప్లే అన్నా కదా, అది హైడ్ చేసాడు. అదొకటి చూపిస్తేనే చచ్చిపోతుంది సినిమా, చచ్చిపోతుంది. అది చూపిస్తే కొంపకొల్లేరే అయిపోతుంది, అసలు సినిమా ఆడదే. కాబట్టి దాన్ని దాచేసాడు. దాన్ని దాచి ఆడిచి ఎప్పుడైతే ఈ అమ్మ వీడా అనగానే ఇక మొత్తం ఇతనికే చెప్పాను, సదాశివ బ్రహ్మం గారిది. నేను సదాశివ బ్రహ్మం గారని చాలా పెద్ద రైటర్ అమ్మ, మనకంటే అందరికంటే ముందున్న రైటర్ ఆయన. కథాశివ బ్రహ్మం అనేవారు ఆయన. అంటే కథ రాయటంలో ఆయన మించిన వాళ్ళు లేడని ఆయన ఒక మాట చెప్పాడని మాకు చెప్పేవారు మేము వెళ్ళిన కొత్తలో. వెనక్కి వచ్చి ఎవడో ప్రశ్న వేయడరా బాబు, రాసుకెళ్ళిపోవాలి. అది ఇప్పుడు పిల్లలు ఫాలో అయిపోతున్నారు. మళ్ళీ కథాశివ బ్రహ్మాలు కనపడుతున్నారు మీ పిల్లల్లో మాకు. ఎందుకంటే వెనక్కి వచ్చి అడిగితే మళ్ళీ మొత్తం దొరికిపోతున్నాం. ఈ స్క్రీన్ ప్లేలో అన్నీ పట్టేస్తున్నారు. అతను అన్నట్టు ఆడియన్స్ పెరిగిపోయి. అంటే సినిమా ఒక ఎక్స్పీరియన్స్ సార్. అంటే 3 years తర్వాత వచ్చి ఆలోచించి ఇది ఎలా కంటే ఆడియన్స్కి 2.5 hours మంచి స్టోరీ చెప్తాను. సినిమా ఈస్ మోర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దెన్ తర్వాత డిస్కషన్ పెట్టుకునే అంతకంటే లైక్ 2.5 బయటకు వచ్చేసిన సినిమా నుంచి ఒక్క నిమిషం బయటకు వచ్చేసిన మళ్ళీ కనెక్ట్ చేయడం ప్రాబ్లం అవుతుంది ఇప్పుడున్న దానికి. సో 2 hours నేను అందుకే ఎడిటింగ్ సబ్స్క్రైబ్ చాలా ఫాస్ట్ చేసింది. వన్ ఆఫ్ ద రీజన్ ఒక్కసారి బయటకు వెళ్ళారు ఆడియన్స్, మళ్ళీ కనెక్ట్ అవ్వాలంటే మళ్ళీ ఆదర్శ ఎవరు, మళ్ళీ వీళ్ళు ఎవరు, మళ్ళీ అంత కనెక్ట్ అవ్వాలని ప్రాబ్లం అని చెప్పి ఎడిటింగ్ కూడా మేము అంతే కావాలి. చూస్తున్నప్పుడు చాలామంది డౌట్ వచ్చి ఉంటుంది. నీకేంటంటే అవి ఇప్పుడు నువ్వు అన్నావే ఓ మాట నేను రాశానండి అని, సామాన్యంగా నీకోసం చెప్తున్నా ఆ మాట. ఫ్యూచర్లో చేసేప్పుడు డైలాగ్ సపోర్ట్ కంటే విజువల్ సపోర్ట్ గొప్పది ఎప్పుడు కూడా. ఇప్పుడు నువ్వు చెప్పిన మాట నాకు గుర్తులేదు, నువ్వు ఎక్కడన్నావో కూడా ఇప్పుడు మళ్ళీ చూస్తాను నేను వెళ్ళి. అది ఎక్కడో అనేసావు, అది నాకు ఎక్కల. అందుకని విజువల్ సపోర్ట్ ఉందనుకో బ్రదర్, విజువల్ సపోర్ట్గా అనుకుంటే అసలు మర్చిపోరు. అనుకున్నాను సార్. ఈ డిస్కషన్ కూడా వచ్చి పోనీ ఏదైనా వాలెట్లో ఆదర్శ అనే అబ్బాయి ఫోటో చూపిస్తున్నాడా, ఫ్లాష్ బ్యాక్ కట్ చేసినప్పుడు హీరోయిన్ ఇలా చూస్తూ ఉంటుంది, ఒక షార్ట్ తీద్దాం అనుకున్నాం. అంటే ఓకే హీరో చూపించాడు ఒక ఆదర్శ అనే ఫిక్షనల్ క్యారెక్టర్, అందుకే ఆ ఇమేజ్ చేసింది. అదే ఊరికే అలా ఫోటో చూస్తా ఇవన్నీ డౌట్లు నాకు వచ్చినాయి. స్క్రీన్ చేసినప్పుడు ఎవరు చాలా వచ్చేసినాయి. ఇప్పుడు నువ్వు అన్న విజువల్ డైలాగ్గా ఉండాలంటే ఆ మాట
తను ఎప్పుడైనా ఒక్క షాట్లో ఎండ్లోనే ఆ డెంక చూసేసి జస్ట్ రివీలింగ్ బిఫోర్ అనమాట చేసి నువ్వెవరో నాకు తెలియదురా, నిన్ను క్రియేట్ చేసుకుని నేను చాలా నడుపుకున్నాను అన్నాడు అనుకో, ఎక్కేసేది ఆడిటోరియంలోకి ఎక్కేసేది. అదనమాట చిన్న విజన్తో ఇంపాక్ట్ భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఆ విజన్ అనేదానికి డైలాగ్ పొరపాటున ఒకసారి వినరు, అది ప్రమాదం. ఆ డైలాగ్ మిస్ అయితే కథని డైలాగ్తో నడపొద్దు, విజువల్గా నడపమనేది స్క్రీన్ ప్లేలో ధర్మం. విజన్తో నడపమని ఏమైనా చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా మొదలెట్టాడమ్మ. ఒక అమ్మాయిని ఒక పోలీసు వాడు రేప్ చేశాడంటే వెరీ కామన్ పాయింట్ తీసుకున్నాడు, భలే రాస్తాడు. అనగానే పోలీసులు లంచం అనగానే దొరికిపోయింది దొంగ అని. కథ తెలిసిపోయింది, ఈ దొంగతనం, ఇది దొంగ, దీన్ని పట్టుకోవాలి. ఏం చేస్తాడు ఈ పిల్లాడు, ఇక్కడే దొరికిపోతున్నాడు నాకు అనుకున్నా. అక్కడ చీట్ చేశాడు. అది అంటే ఆ ఒక పాత్రని క్రియేట్ చేసి మన అయోమయానికి గురి చేసి వాడే వీడని థ్రిల్ చేసి ఎండ్ చేశాడమ్మ. కథనంలో నువ్వు చాలా అసలు కబడ్డీ ఆడి ఉంటావు. నాకు ఎలా అయినా నాది ఒక రీమేక్ మూవీ సార్. నాకు ఇన్స్పిరేషన్ ఇస్ స్పానిష్ ఫిల్మ్. స్పానిష్ ఫిల్మ్ ఇది కాబట్టి నాకు మేజర్ ఇష్యూ ఎక్కడ వచ్చినాయి అంటే నేను చాలా అందులో కూడా పిల్లాడిది అందులో అదే సార్. నువ్వు కొత్తగా నాకు ఆ ఒరిజినల్ నేను చూసినప్పుడు యాక్చువల్గా నాకు ఫస్ట్ పెద్దగా అది నచ్చలా. అంటే నేను సినిమా చేయాలి అని అనుకునే ముందు ఆ సినిమా చేయాలని ఎందుకు అనిపిస్తుంది నీకు? ప్రొడ్యూసర్ అలా కాదు, నీకు లేదండి. నాన్న ప్రొడ్యూసర్ సినిమా తీయండి అనగానే ఫస్ట్ నేను రీమేకే చేయొద్దని వెళ్ళలేదు సార్. నేను ప్రొడ్యూసర్ కలిసింది నా కథ నేను చెప్తామని. వాళ్ళు ఆల్రెడీ అప్పటికి రైట్స్ అవన్నీ మాట్లాడుకుంటూ అనుకుంటా ఉన్నారు, ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నాం. నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నానంటే 4 ఫిల్మ్స్ అప్పటికే వర్క్ చేస్తున్నాను టీవీగా. నేను అప్పుడు డిసైడ్ ఏంటంటే ఓకే ఇది నేను చెయ్యాలి అంటే నా ఫస్ట్ నా కోరిక ఇది నేను ఓన్ చేసుకోవాలి, నా సొంతంగా నేను చేసుకోవాలనేది ఉన్నప్పుడు నేను దీన్ని ఓన్ చేసుకుంటాను అని స్పానిష్ సినిమా చూసినప్పుడు ఇది ఏమేమి కథనంలో నీ కథనంలో ఏమేమి కొత్తవి చేసావు? అందులో ఉన్నాయని ఫస్ట్ తీసేసాను సార్. మొత్తం నీ కథనం ఇది 100% కథనం మొత్తం మార్చాను. అందులో ఉన్న కోర్ ఎలిమెంట్ మాత్రం ఒకటి, తండ్రి చావు, అక్కడ కొడుకు చావు చనిపోతాడు. బేసిక్గా అక్కడ ఫాదర్ రివెంజ్ తీర్చుకుంటాడు, కొడుకు చావు. ఆ స్పానిష్ కి దగ్గరగా హిందీలో తీశారు సార్ బద్లా అని. ఆడింది సార్, అమితాబ్ బచ్చన్ గారు తాప్సీ. సో వీళ్ళు మళ్ళీ ఇంకొక వర్షన్ చేశారు. సో హిందీలో ఆ సినిమా చూసినప్పటికీ చాలా మంది జర్నలిస్ట్ ఈ సినిమా చూసి చాలా మెచ్చుకున్నారు. ఒరిజినల్ లో పోలీసు వాడు రేప్ చేశాడని చాలా మార్చేశారు, చీటింగ్ అసలు పడేసాడన్నా కదా. ఓపెనింగ్ సీన్ తోనే ఆడియన్స్ ని అరెస్ట్ చేశాడు, అది నీ స్క్రీన్ ప్లేలో వచ్చింది. చాలా వరకు ఫస్ట్ అది చూసినప్పుడు అందులో ఎలిమెంట్స్ ఓకే, మన నేటివిటీకి ఆడియన్స్ని క్యాప్చర్ చేయాలని, ఆడియన్స్ అటెన్షన్ రావాలని ఏం చేయాలి అనుకుంటూ అందులో కొన్ని పాయింట్స్ బ్లేటెడ్గా తీసేసాం. అసలు ఇది వద్దు, మనకి ఈ పాయింట్స్ మనకు అవసరం లేదు, మనం దీన్ని ఓన్ చేసుకున్నాం. బట్ నాకు ఒరిజినల్ చూసిన చాలా మంది కూడా ఎవరు చాలా బాగుంది, బద్లా కంటే ఎవరు బాగుందన్నారు. అది మా ఫస్ట్ టార్గెట్. ఇది ఒరిజినల్ నాకు తెలియదు, తెలిసి ఉంటే ఒరిజినల్ చూసి ఉండేవాడిని. మళ్ళీ చూస్తాం, మళ్ళీ చూసి మళ్ళీ చెప్తాను. మూడో వ్యక్తి ఆ రూమ్ లో మూడో వ్యక్తి ఉన్నాడు అనేది ఆ కథ. నేను అసలు మూడో వ్యక్తిని బయట పైగా తనకి ఛాలెంజ్ ఏంటంటే అది కరెక్ట్ గా వీళ్ళకి 4 రోజుల ముందు రిలీజ్ అయిపోయింది సార్ సినిమా, హిందీ సినిమా రిలీజ్ అయిపోయింది, ఆడింది, సక్సెస్ అయింది. అయినప్పటికీ వీళ్ళ కాన్ఫిడెన్స్ నిజంగా మెచ్చుకోవాలి. అమితాబ్ బచ్చన్ గారు కూతుర్ని పాటు చేస్తే అందరిని చంపే కథ ఒకటి రిలీజ్ అయింది. రామనాయుడు గారు ఇదేంటి గోపాలకృష్ణ అమితాబ్ బచ్చన్ ఆడించలేకపోతున్నాడు, సోహన్ బాబు ఏం ఆడిస్తాడా అన్నాడు. ఊరుకోండి సార్, అది ఎందుకు ఆడలేదు ఇప్పుడు తెలియదు బ్రదరు. అమితాబ్ బచ్చన్ గారు చేశాడు, అది మొత్తం చంపేస్తాడు పిల్లలందరినీ. మంది అసలు మామూలు కదా, అన్ని స్టేషన్లు బ్రహ్మాండంగా ఆడేసింది, సూపర్ హిట్. ఇమోషన్స్ ఎప్పుడైతే మనం హెల్ప్ చేసామో అప్పుడే రాజమౌళి గారు కానీ నేను రాంగోపాలవరం గారిని అడిగా, మీరు హిందీలో తీయండి సార్ ఇది, మీరే తీయొచ్చుగా అన్నాడు. నాకు వద్దండి, అది నాకు ఆ లాంగ్వేజ్. మళ్ళీ అమితాబ్ బచ్చన్తో తీయాలంటే భయం నాకు, ఆయన పోగొట్టాడు ఈ సినిమాని. అంటే అంత గొప్పవాడికి ఆ కూతురు ఎలా అయితే చూడలేకపోయారు, చెప్పలేం బ్రదర్. ఒక్కోసారి ఏ పాయింట్ దగ్గర ఆగుతామో తెలియదమ్మా. సో టోటల్ కథ అంతా కొత్తగానే, అసలు ఈ నిజం చెప్పలే ఇందాక నువ్వు, అసలు కొత్తగానే తయారు చేసుకున్నాం, కొత్తగానే అన్ని ఎలిమెంట్స్ అన్ని తెచ్చుకున్నాం.
చాలా వరకు నమ్మాల్సి వచ్చింది. కొన్ని నేను అందులో విలన్ అమ్మాయినా, అందులో కూడా ఒరిజినల్లో ఆడవిలనా? జెండర్ చేంజ్ చేశాను. అబ్బాయి. అక్కడ అబ్బాయి విలన్, అది కూడా మార్చేసావు. ఇక్కడ జెండర్ చేంజ్. అంటే జస్ట్ పాయింట్ తీసుకొని మొత్తం మొత్తం మార్చి జస్ట్ కోర్ పాయింట్ ఒకటి. కోర్ పాయింట్ ఇస్ వాళ్ళ చంపేస్తే వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి వచ్చి ఎలా వచ్చారు, వాళ్ళ దగ్గరే చేరి ఇది చేయటం అంతే. అది తీసుకుని మేము ఓన్ చేసుకుని చేశాను. RX-100 ఇన్ఫ్లుయెన్స్ అయ్యావా హీరోయిన్కి? లేదు సార్, అంటే ఊరిని అబద్ధం చెప్పా. లేదు, నాకున్న అప్పుడు యాక్టర్ శేష్ నెగిటివ్ చేస్తే బాగుండదు, ఎందుకంటే శేష్ ఫేస్ కల్లా సెట్ అవ్వదు, నెగిటివ్కి ఫేస్ కాదండి. సో దాన్ని ఏం చేయాలని ఫస్ట్ డిస్కస్ చేస్తుంది. అక్కడి నుంచి సరే శేష్నే హీరో చేసుకోవాలి కాబట్టి అటు నుంచి షిఫ్ట్ చేసి ఉన్నాను. అండ్ దానిలో లాయర్ ఒరిజినల్ అంటే ఇందులో మేము వీ హ్యాడ్ ఆప్షన్స్ ఉండి మాకు సర్లే ఇందులో కూడా శేష్ని బిజినెస్ మ్యాన్ ఓకే ఒప్పుకుంటారు, కానీ మాకు అంతకుముందు ఇత్తెఫాక్ అని ఒకటి వచ్చింది హిందీలో. సో అది చూసి మళ్ళీ ఇత్తెఫాక్కి మళ్ళీ దీని కంపారిజన్ పెడతారు, వదిలేసేసి యూ డూ ద హీరో, వీళ్ళని మనం అమ్మాయిని జెండర్ చేంజ్ చేసుకున్నాం. ఓ ముందు ఈ క్యారెక్టర్ మొగాడిగా ఉంటే ఇతను దాచాలన్నా వేయించాలి, ఆడేది ఆడేది కాదు, వెళ్ళిపోయేది. చాలా తెలివితేటలతో నిర్ణయం తీసుకున్నాం. సో అలా ఒక్కొక్క డిసిషన్ లెడ్ టు ది వన్ మోర్ డిసిషన్ లాగా ఉండింది అది. సో స్క్రీన్ ప్లే రాసేటప్పుడు మాకు మేజర్ ఛాలెంజెస్ వచ్చింది ఏంటంటే అందరి బ్యాక్ స్టోరీస్ ఏంటి అనేది మేము చాలా రోజులు రాయాల్సి వచ్చింది. అంటే రెజినా అసలు ఎందుకు నెగిటివ్గా ఉంటుంది, ఇదొకటి చాలామంది పిల్లలు నేర్చుకోవాల్సిందమ్మా. మనం 80sలో మేము ఏం చేసేవాళ్ళం అంటే ప్రతి క్యారెక్టర్ని ఒక పేజీ మీద రాసుకునేవాళ్ళం. అది అస్సలు చేస్తున్నారో లేదు, చేస్తారో అందరూ చేస్తారు. యాక్టర్లు కూడా మేము చెప్పలేము సార్, బ్యాక్ స్టోరీ లేకపోతే వాళ్ళు. మురళీ శర్మ గారు నిజం, కొత్త పిల్లలు ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే యూ రైట్ ఎవ్రీ క్యారెక్టర్ ఓపెనింగ్, మిడిల్ అండ్ ఎండ్. దేనికి ఎండ్ రావట్లేదో దాన్ని పక్కన పెట్టి ఈ క్యారెక్టర్ ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఎలా ఫినిష్ చేయాలి, ఆ క్యారెక్టర్ ఎలా ఫినిష్ చేయాలి ఎంత తపన పడ్డానందే. అది మోబేబీలో 4 ముగించాలి ఒక్కసారి. 4 విషయాలు ముగించడం అంటే గవికిని అలా క్లోజ్ చేసేస్తే ఇన్వాల్వ్మెంట్ పోతుంది థియేటర్లో. ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి అలా 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 ఎలా వెళ్తుందో తెలియకుండా తీసుకెళ్ళడం. నీ దాంట్లో దేవుడు ఒరిజినల్లో ఉన్నాడమ్మా.